హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు థాయిలాండ్లో ట్రైనింగ్ పొంది వచ్చిన అఖిలేష్ గారు డాగ్స్కి ఎలా గ్రూమింగ్ చేయాలో డెమోలో చూపిస్తారు. ఆ వివరాలు చూద్దామా? హాయ్ హలో, నా పేరు అఖిలేష్. మేము దేవి పెట్స్ అండ్ గ్రూమింగ్ సర్వీసెస్ నుండి, ఇది మాధవనగర్ నిజామాబాద్లో ఉందండి. మా దగ్గర అన్ని రకాల కుక్కలకి గ్రూమింగ్ చేయబడను. నేను థాయిలాండ్లో ట్రైనింగ్ అవ్వడం జరిగింది. గ్రూమింగ్ అంటే ఒక కుక్కని అందంగా చూపించడం. ఇప్పుడు ఇది డర్టీగా ఉంది కదా, దీన్ని అందంగా చేస్తాం. చూడండి, ఇది షిట్జు డాగ్. ఇది షిట్జు అనమాట. ఇది 2 years ఓల్డ్. ఇది మొన్న రీసెంట్గా పప్పీస్ కూడా ఇచ్చింది. అందుకని కొంచెం డర్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని గ్రూమింగ్ చేద్దాం. చూడండి ఎంతో మంచిగా అవుతుందో. ఫస్ట్ టూత్ పేస్ట్, టీత్ క్లీనింగ్. ఇది షాంపూ. ఇది ఇంపోర్టెడ్ షాంపూ. లోపల వ్యాక్స్ ఉన్నా డట్ ఉన్నా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇలాంటివి పెడతాము, ప్లస్ రెడీమేడ్ ఫుడ్, ప్లస్ మళ్ళీ కర్డ్ రైస్ కూడా పెడతాము. చికెన్ రైస్, కర్డ్ రైస్ డైలీ ఒక వెరైటీ పెడతాం. అలా పెట్టకూడదు. సాల్ట్, స్పైసెస్, స్వీట్ ఏం పెట్టకూడదు. దానికి ఏదైతే వెటనరీ డాక్టర్ ప్రిఫర్ చేస్తారో అదే పెట్టాలి. న్యూట్రిషనల్ ఫుడ్ కావాలంటే న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్యాకెట్ ఫుడ్లో ఉంటాయి, ఇష్టపడతాయి. ఇంట్లో అంత ఇష్టపడవు. డాగ్కి ట్రైనింగ్ ఇస్తాం. ఒబీడియన్స్ ట్రైనింగ్ ఉంటుంది. అదే బేసిక్ ట్రైనింగ్, హౌస్ మేనర్స్ అలాంటివన్నీ నేర్పిస్తాం మేము. దీని అరచేతిలో హెయిర్ పెరుగుతుంది. ఇది ఎప్పుడప్పుడు కట్ చేసుకోవాలి. అరచేతిలో, కళ్ళ మీద, మూతి మీద.
రెడీ. చూసారు కదా, గ్రూమింగ్ ముందు గ్రూమింగ్ తర్వాత ఎలా ఉంది. నాకు మొదటి నుంచి పప్పీస్ సేల్స్ మార్కెటింగ్ అంతా ఉండేది కెనాల్ సైడ్. అటు జాబ్ బిజినెస్ రెండు ఉండేవి. ఈ లాక్డౌన్లో అది జాబ్ మానేసాం. అప్పటి నుంచి కంప్లీట్గా దీని మీదనే నడుస్తుంది. అసలు ఈ పెట్స్ సైడ్ అసలు ఇంట్రెస్ట్ ఏర్పడటానికి కారణం ఏంటి? చిన్నప్పటి నుంచి ఉంది అది. ఇవి ఒక హాబీ, నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. పప్పీస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎట్లా ఏర్పడింది ఆ ఇంట్రెస్ట్ రావడానికి? నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అన్నీ చెప్పేవాళ్ళు. వాళ్ళ కుక్క ఉండేదంట, వాళ్ళు ఎటు పోయినా అది వెనక వచ్చేదంట. వాళ్ళు తోడు ఉండేది, ఒక కంపానియన్ లైక్ ఒక తోడు ఉండేది. దానికి ఒక హీరో లాగా చెప్పేవాళ్ళు. దాని మీద ఇష్టం ఏర్పడ్డది. రాను రాను కుక్కలు పెంచుకోవాలి అని చెప్పి పెంచి దాంట్లో దిగిన తర్వాత సబ్జెక్ట్ తెలుసుకుంటూ పోతే అది ఇంకా ముందుకు పోయి ఇక్కడ వరకు తీసుకొచ్చింది. అది యాక్చువల్గా కుక్కలు పెంచడం అనేది ఒక డర్టీ జాబే కొంతమందికి. అసలు దాంట్లోకి వెళ్ళి దాని గురించి కేర్ తీసుకోవాలా, వాటిని పోషించడం, వాటిని స్నానం చేయించడం, అది ఆ ఇంట్రెస్ట్ ఎలా ఏర్పడిందా అని నా డౌట్. డర్టీ ఏం కాదు ఇది, డర్టీ జాబ్ ఏం కాదు. ఇది కూడా మంచి వాళ్ళు ఒక హాబీ. ఇప్పుడు మనకి ఇష్టం ఉంది కాబట్టి ఏ పనైనా చేస్తాం, అంతే. అది ఇప్పుడు నిజామాబాద్ టౌన్లో నీకు తెలిసి ఎంతమంది ఇట్లా డాగ్స్ని పెట్స్గా పెంచుతుంటారు సుమారుగా? పెట్ పేరెంట్స్ వచ్చేసి దాదాపు 1000 కంటే ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ నిజామాబాద్లో. ఓకే, అబౌవ్ 1000 ఉంటారు. సో మరి వాళ్ళందరికీ సర్వీస్ ఇచ్చే వాళ్ళు ఉన్నారా? అంటే మీలాగా గ్రూమర్ అంటారు కదా. గ్రూమింగ్ అనేది అన్ని డాగ్స్ కి అవసరం లేదు. ఈ లాంగ్ హెయిర్ డాగ్స్ ఉన్నాయి కదా, వాటికి హెయిర్ కటింగ్ కోసం వస్తారు. మిగతా వాళ్ళు సెల్ఫ్ గ్రూమింగ్ చేసుకుంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళే చేసుకుంటారు. ఓకే, లాంగ్ హెయిర్ ఏదన్నా సిచ్యువేషన్ అవసరం ఉన్నప్పుడే వచ్చి చేయించుకుంటారు ఇక్కడ. సో ఇప్పుడు మీరు ఇస్తున్న సర్వీసెస్ ఏంది ఇక్కడ? గ్రూమింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము, ప్లస్ బోర్డింగ్ అండ్ డే కేర్. మీరు ఎక్కడ ఊరికి వెళ్తే మీ పప్పి మా దగ్గర ఉంటుంది క్షేమంగా. మళ్ళీ దానికి ట్రైనింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. మళ్ళీ మన దగ్గర బ్రీడింగ్ పప్పీస్ కూడా దొరుకుతాయి, క్వాలిటీ పప్పీస్. మీకు పప్పి కొత్తగా మీరు పప్పి పెంచుకోవాలనుకుంటున్నారు, నేను పప్పి కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. దానికి మన దగ్గర వెటనరీ డాక్టర్ కూడా ఉంటారు. స్టారు డాట్స్ గ్రూమింగ్ స్కూల్లో ట్రైనింగ్ చేసినాం. గ్రూమర్ అనేది ఒక సపరేట్ కెరియర్ అన్నమాట. సపరేట్ కెరియర్. దీనికి కూడా ట్రైనింగ్ స్కూల్స్ అవి ఉంటాయి. మనం ఒక డాగ్ కి ఎంత హెయిర్ కట్ చేయాలా, ఎంత దాన్ని ఏ షేప్ లో పెట్టాలా, డాగ్ అనాటమీ ఏంటి అన్ని నేర్పిస్తారు అక్కడ. మనకి ఇండియాలో ఉన్నాయా స్కూల్స్? ఇప్పుడు అవుతున్నాయి, కానీ అంత స్టాండర్డ్ లేవు. ఓకే, ఇది గవర్నమెంట్ పరంగా ఏం స్కూల్స్ ఏముండవు, ప్రైవేట్ వాళ్ళే. ఓకే, నువ్వు ఫారెన్ వెళ్ళి థాయిలాండ్ వెళ్ళి నేర్చుకొని వచ్చింది. ఓకే, సో ఇట్లా గ్రూమింగ్ సర్వీసెస్ ఉంది మీది ఒక్కటే ఇక్కడ నిజామాబాద్ ఒకటే. ఇప్పుడు జిల్లా మొత్తం నుంచి వస్తుంటారా నీ దగ్గరికి? మన దగ్గర బోధన్, కామారెడ్డి, బైన్సా, నిర్మల్, బాన్స్వాడ ఎక్కడ నుంచి వస్తారు. ఆదిలాబాద్ నుంచి కూడా 2-3 డాగ్స్ వచ్చినాయి అట్లా. ఓకే, సో అంటే ప్రైమరీ నీది సేలా సర్వీసెస్ ఏంటి? సర్వీస్, మెయిన్ సర్వీసెస్. ఇప్పుడు మీ డాగ్ ఉంది, దానికి మీరు రెగ్యులర్ గా బాతింగ్ చేయించే మీకు టైం ఉండదు. ఓకే, దాన్ని మెయింటైన్ చేసే టైం ఉండదు. అప్పుడు ఇది మాది ఒక సెలూన్ లెక్క. ఇలా పంపిస్తారు, మనం చేసి పంపిస్తాం. పెట్స్ పెంచుకునే వాళ్ళ అంటే పెంచుకోవాలనుకునే వాళ్ళ సైకాలజీ మీకు కాస్త కోసం తెలిసి ఉంటుంది. వాళ్ళు మీ ఇంటరాక్ట్ అవుతుంటారు కదా, వాళ్ళకి స్ట్రెస్ బస్టర్ అన్నమాట అవి. వాళ్ళు ఎక్కడెక్కడో ఎన్నో టెన్షన్లు అన్నీ ఉంటాయి, ఇంటికి వచ్చి దాంతో ఆడుకుంటే అవన్నీ మర్చిపోతారు. మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా, తేలిగ్గా అవుతుంది. ఇప్పుడు ఫిజిషియన్ ఏమంటారు, డాక్టర్లు కూడా ఒక కుక్కని పెంచుకోమని చెప్తున్నారు. ఎందుకంటే ఒక మొబైల్ ఫోన్ వాడితే డేంజర్. దాంతో ఒక్కొక్క పెంచుకోవడం మంచిది, అది హెల్త్ కు మంచిది. ఓకే, అట్లా చెప్తున్నారు డాక్టర్లే చెప్తున్నారు అట్లా.
మీకు ఈ బ్రీడ్స్ అనేవి ఫారెన్ నుంచి వస్తాయా, ఇక్కడే డెవలప్ అవుతాయా? మన ఈ ఇండియన్ బ్రీడ్ ఒకటే ఇక్కడది. Okay. ఇక్కడ ఇండియన్ బ్రీడ్స్ లో కొన్ని ఉన్నాయి. ముదుల్ హాండ్స్, రాంపూర్ హాండ్స్, రాజపాళ్యం, అట్లా కొన్ని ఇండియా కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ మిగతా అన్ని ఇప్పుడు రషేటి అన్ని వేరే దేశమే. ఇప్పుడు మనం గ్రూమింగ్ చేసినది షిడ్జు, అది మేడ్ ఇన్ చైనా. అది ఓకే, చైనాలో తయారు చేయబడింది. ఇప్పుడు అది లాసాప్సో అండ్ పిక్నిస్ బ్రీడ్ కి కలిపి ఈ బ్రీడ్ ని తీసిర్రు. ఓకే, ఈ డెవలప్ చేసిన బ్రీడ్ అది. ఓకే. కొత్తగా పెంచాలనుకునే వాళ్ళకి మీరేం మెసేజ్ చెప్తారు? పెంచుకుంటే చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యానికి మంచిది. మీకు ఏమన్నా స్ట్రెస్ అన్ని పోతాయి. ఓకే, అట్లా అది ఎవరు బయట నుంచి రాగానే ఓనర్ చూసి తోకుతే ఎదురు వెళ్తుంది. ఓకే, వాళ్ళు దీంతో చూసి అవన్నీ మర్చిపోతారు, కష్టాలని మర్చిపోతారు చూడగా. అట్లా. ఓకే, ఇది ఏంటంటే అబద్ధాలు చెప్పదు, మోసం చేయదు, కుక్క చీట్ చేయదు. మనుషుల కంటే జెన్యూన్ లవ్ అన్నమాట. అది మనుషుల కంటే కూడా కుక్క చూపించే ప్రేమ, విశ్వాసం అనేది, విశ్వాసం అనేది అసలు కుక్క పేరే చెప్తారు కదా. జెన్యూన్, అది జెన్యూన్ గా చూపిస్తుంది, జెన్యూన్ లవ్. అది మీరు ఇక్కడ నుంచి వేరే ఊరికి షిఫ్ట్ అవుతారు అనుకోండి, పప్పి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది మా దగ్గర. ఓకే, మీరే తీసుకెళ్ళి మేము అక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తాం. మా నెట్వర్క్ ఉంటుంది, మేము పంపిస్తాం. పప్పి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. మీరు ఊరికి పోయారు, ఒక 10 రోజులు యాత్రలకు పోయినారు, లేదా ఏదైనా వెకేషన్కి పోయారు, మన దగ్గర పెట్టుకోవచ్చు డాగ్స్ ని. బోర్డింగ్ లాగా, బోర్డింగ్, హాస్టల్లో చేసినట్టు. హాస్టల్, బోర్డింగ్, డే కేర్. థ్యాంక్ యూ అఖిలేష్. పెట్స్ గురించి, పెట్స్ గ్రూమింగ్ గురించి చాలా విలువైన విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు.